హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరవింద్ 365 యూట్యూబ్ ఛానల్స్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ రీసెంట్గా వచ్చేసి మన 35 డేస్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసి స్టార్ట్ అయింది. నిన్న ఆదివారం వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే మనకు బిగ్ బాస్ 8లో అయితే ఎంట్రీ అయ్యారు ఆల్రెడీ. నిన్న సోమవారం వచ్చేసి మనకు నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది. ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళను ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరైతే వచ్చింటారో వాళ్ళ ద్వారా వచ్చేసి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేశారు. నాకు ఈ నామినేషన్ ప్రక్రియలో వాళ్ళు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూసి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేసి, లేదంటే వాళ్ళ నెగిటివ్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా వాళ్ళకి చెప్పేసి వచ్చేసింటారు. ఆల్రెడీ వాళ్ళు వీడియోస్ కూడా చూసింటారు, వాళ్ళ ప్రవర్తనలు ఏందని చెప్పేసి అవి కూడా చూసింటారు. కానీ ఆ నామినేషన్ ప్రక్రియలో జరిగినంత బాగుంటుంది, కానీ నాకు ఒక్క పాయింట్ అయితే నచ్చలేదు. అది టెస్ట్ స్టేజ్ వచ్చేసి మణికంఠ నామినేట్ చేయడము. ఆల్రెడీ చాలామంది హౌస్మేట్స్ వచ్చేసి నువ్వు సింపతి గేమ్స్ ఆడుతున్నావు, సింపతి కార్డ్స్ ఇస్తున్నావు అని చెప్పేసి నామినేట్ చేయడం జరిగింది. నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. దాన్నే ఇవి టెస్ట్ స్టేజ్ ప్లానింగ్ ఏమంటే, నాకు తెలిసినంత వరకు నేను నా అనలైజేషన్ ప్రకారము ఇప్పుడు మణికంఠన్ కానీ ఆయన నామినేషన్ చేస్తే అక్కడ ఆపోజిట్ టీంలో వచ్చేసి నిఖిల్ కానీ, యశ్మిన్ కానీ, పృథ్వీ కానీ, సీత కానీ ఈయనకు సపోర్ట్గా నిలుస్తారనే ఉద్దేశంతో నాకు తెలిసి మణికంఠన్ నామినేట్ చేశారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టా రాంగా అని చెప్పేసి కామెంట్ రూపంలో చెప్పగలరని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ.